Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బీఆర్ఎస్లో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలి. గిద్దె రాజేష్. బీఆర్ఎస్ పార్టీలో వికలాంగుల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మోతే మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది వికలాంగులు సామాజిక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని అన్నారు. వికలాంగుల సమస్యలను రాజకీయ స్థాయిలో ప్రస్తావించేందుకు అన్ని పార్టీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, పార్టీ నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, పెన్షన్ పెంపు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వంటి హామీలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. పరిరక్షణ సమితి మోతే మండల అధ్యక్షులు జిల్లపల్లి శివకృష్ణ గారి నివాసానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సారు ఈరోజు మర్యాదపూర్వకంగా మరి శివకృష్ణ గారి నివాసానికి వచ్చేసినటువంటి సందర్భంలో ఈరోజు మేము వారిని కలిసి మా జిల్లా వికలాంగుల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి జంజరాల సుధాకర్ గారితో కలిసి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో మరి వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 79 ఏళ్ల నుంచి కూడా వికలాంగుల సమాజం రాజ్యాధికారానికి దూరమై మరి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతుంది. కాబట్టి మాకు కూడా విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి గౌరవనీయులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈరోజు మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మేము వినతిపత్రం ఇచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో వికలాంగుల విభాగం ఉన్నది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో వికలాంగుల విభాగం ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నేటి వరకు కూడా వికలాంగుల విభాగం లేకపోవడం వల్ల మాకు రాజకీయ అవకాశాలు రాకుండా మేము రాజకీయంగా ఇంకా వెనకబడతానానికి గురవుతున్నాం. మా హక్కులు, మా ఆత్మగౌరవం అనేటటువంటిది వంచబడుతున్నది. సకలాంగుల పాలకులు మా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత తీసుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఈ పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు విషయం మీద చర్చించి ఖచ్చితంగా పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఈరోజు వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా వారు మా యొక్క డిమాండ్